హలో మామ, మీకు ఈ కథ తెలుసా? తెలుసుకోవాలనుకుంటున్నారా? తెలుసుకునే ముందు లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి బ్రో. సరే, ఇక టాపిక్లోకి వెళ్తే రామాపురం అనే ఊరిలో గోదావరి నది ఒడ్డున ఉన్న మర్రి చెట్టుపై ఓ పావురం నివసిస్తుంది. ఆ చెట్టు కింద ఉంటున్న చీమలతో దానికి మంచి స్నేహం కుదిరింది. ఓ ఏడాది గోదావరి వరద రావడంతో చీమల పుట్ట మొత్తం ప్రవాహంలో కొట్టుకుపోయింది. ఆహారం తేవడానికి వెళ్ళి అప్పుడే ఇంటికి వచ్చిన తల్లి చీమ నీటిలో కొట్టుకుపోతున్న పిల్లలను చూసి గుండెలు అవిసేలా ఏడ్చింది. చీమ కష్టాన్ని చూసి పావురం రివ్వును ఎగిరి ఓ ఆకును కోసి నీటిలో కొట్టుకుపోతున్న పిల్ల చీమల దగ్గరలో వేసింది. ఆ ఆకుపై ఎక్కిన చీమలు తమ ప్రాణాల్ని కాపాడుకున్నాయి. ఇది గడిచిన కొన్ని రోజులకు పక్షులను వేటాడుతూ వస్తున్న వేటగాడు చీమ కంటపడ్డాడు. చెట్టుపై ఉన్న పావురాన్ని చూసి వేటగాడు దానిపై వెళ్ళి ఎక్కుపెట్టాడు. చీమ ఎంత పిలిచినా పావురానికి వినిపించలేదు. చివరకు చీమ ప్రాణాలను తెగించి వేటగాడి కాళ్ళను గట్టిగా కుట్టింది. ఆ నొప్పితో వేటగాడు అరవడంతో పావురం రివ్వున ఎగిరిపోయింది. వేటగాడు చీమను నలిపి చంపేశాడు. దీన్ని గమనించిన పావురం తన కోసం ప్రాణం విడిచిన ప్రాణమిత్రుడిని చీమకు కృతజ్ఞత చెప్పున ఆ చీమలకు తానే ఆహారం అందించి పెద్దది చేసింది. నీతి: మనం చేసిన సాయం ఊరికే పోదు.